ఈరోజు మన ముఖ్య ధ్యానాంశం ఏంటి? చెర. చెర అంటే ఏంటి? బంధింపబడి ఉండుట. చెర అనగా బంధింపబడి ఉండుట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, బానిసత్వం అనే చెర నుండి మనుషులను యేసుక్రీస్తు విడుదల చేయడానికి రానయ్యున్నాడని యెషయా ప్రవక్త ద్వారా తెలియజేయడం జరిగింది. సరే, అది నెరవేరిందా? ఒక ప్రశ్న. నెరవేరిందా? ఎస్, నెరవేరింది. ఏ చెర నుండి దేవుడు విడిపించగలడో దాని విషయమై మనము కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ద్వారా ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఐజయా 61 చాప్టర్ 1 and 2 verse. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీకు కూడా ఎలాంటి చెరలు ఉన్నాయో వాటన్నిటిలో నుండి విడుదల పొందబోతున్నారు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినాలి. ఈ యొక్క చదివిన మాటలలో కొన్ని మాటలను నేను మీకు తెలియజేయాలని కోరుతూ ఉన్నాను. ఇందులో 3 విషయాలను చూసుకుందాం. ఒకటి, నలిగిన హృదయం అనే చెర. రెండవది, బంధింపబడిన అనే చెర. మూడవది, దుఃఖం అనే చెర. ఎన్ని చెరలు? 3 చెరలున్నాయి. ఒకటి నలిగిన హృదయం అనే చెర, రెండవది బంధింపబడే అనే చెర, మూడవది దుఃఖం అనే చెర. వీటన్నిటి నుండి విడుదల ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నలిగిన హృదయం మొదటిగా మనం చూసుకుందాం. నలిగిన హృదయము దేవుడు ఇష్టపడతాడు. నలిగి విరిగిన మనస్సు నాకు ఇష్టమైన బలి అని అంటున్నాడు. మనము మన ప్రార్థనలు దేవుడు వినాలనంటే మన ప్రార్థనలో మనము నలిగిపోవాలి, విరిగిపోవాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. ఎప్పుడైతే మనము ఆ విధంగా ప్రార్థిస్తామో దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో దేవుని వాక్యమును మనం చూస్తున్నాం. ఏంటంటే, దీనులకు సువార్తను ప్రకటించడానికి దేవుడు ఆయన ఆత్మను యెషయా మీదికి పంపించి తనను వాడుకున్నాడు అని బైబిల్ గ్రంథము చెప్తూ ఉంది. ఎవరికి సువార్తను ప్రకటించడానికి వాడుకున్నాడు? దీనులకు అనగా పేదవారికి, బీదలకు సువార్తను ప్రకటించాడట. ఎందుకొరకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు? బీదలైన వారు దేవుని మాటలను జాగ్రత్తగా వింటారు. హల్లెలూయా. పేదలు చాలా జాగ్రత్తగా వింటారు. అమ్మా, నీవు ఆశీర్వదింపబడతావు అంటే ఎట్లా ఆశీర్వదింపబడతానో అని ఎదురు చూస్తారు. బాగా డబ్బున్నోనికి నువ్వు ఆశీర్వదింపబడతావు అంటే నేను ఆల్రెడీ ఆశీర్వదింపబడినా అంటాడు కదా. ఎవరు వింటారండి దేవుని వాక్యం ఎక్కువగా? బీదలు వింటారు. అందుకొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే యెషయా భక్తుని అభిషేకించి
ఆయనను వాడుకున్నాడు. అదే ప్రకారం క్రొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూక్ 4th chapter 18th verse. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వర్తమానము ప్రకటించుటకు. హల్లెలూయా. ఫస్ట్ ఏమో దీనులకు అని ఉన్నది, రెండవదిగా బీదలకు అని ఉన్నది. దీనులకు వేరు, బీదలకు వేరు. దీనులకు యెషయా భక్తుడు ప్రవచించాడు, బీదలకు యేసు ప్రభు ప్రకటించాడు. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ప్రకటిస్తూ దేవుని చేత అభిషేకింపబడ్డాడు. హల్లెలూయా. చాలామంది నేను అభిషేకించినాను. మీరు కూడా ఎవరికి ప్రకటించాలో తెలుసా? సువార్త దీనులకు, పేదలకు ప్రకటించాలి. నేను ఊరికేనే అభిషేకించలేదు. గొప్పవారి కన్నా పేదవారే ఎక్కువ మంది ఉన్నారు. మనము సువార్తను ప్రకటించేది పేదవారికి. హల్లెలూయా. యేసు ప్రభు వారు చేసినట్లు మీరు చేయండి, అనేకులు మీ వలన రక్షింపబడతారు. అది కాకుండా యేసు ప్రభు ఆయన నలిగిన వారిని విడిపించుటకు, అక్కడ మీద వాక్యంలో చూసాం ఫస్ట్గా, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు. ఇక్కడ యేసు ప్రభుల వారు కూడా నలిగిన వారిని దృఢపరచడానికి వాడబడుతూ ఉన్నాడు. అది కాకుండా గ్రుడ్డితనమనే చెర నుండి కూడా దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామందికి గుడ్డితనం ఉంది. ఎవరికి గుడ్డితనము అంటే, కళ్ళు లేవా? కళ్ళున్నాయి. కళ్ళు ఉండి కూడా దేవుని వాక్యం చదవలేకపోతున్నారు, పాటలను పాడలేకపోతున్నారు. ఎవరండి వీళ్ళు? దేవుని నమ్ముకొని చదువుండి ఈ పనులు చేయలేకపోతున్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం. అలాంటి వారి కన్నులు చెరతో పట్టబడ్డాయి. కాబట్టి అలాంటి వారి కన్నులు తెరవడానికి యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థనా వీరుల సంఘంలో, ఇంకా ఎన్నో సంఘాలు నేను ఎక్కడెక్కడైతే వెళ్ళి సువార్తను ప్రకటించి దేవుణ్ణి మహిమపరిచానో, వాళ్ళందరూ కూడా చదువొచ్చిన వాళ్ళు కూడా చదవలేరు. ప్రార్థన వీరుల సంఘంలో చదివినట్టు పిల్లలు అట్లా తయారు చేసి వదిలేసిందని. ప్రార్థన చేయలేరు వీరు చేసినట్టు. ఇక్కడ కొంతమందికి చదువు కూడా రాదు, కానీ వీరు చదివినట్లు, వీరు పాట పాడినట్టు కూడా పాడలేరు. పేపర్ ఇస్తే పేపర్ పట్టుకుంటారు, కానీ వాళ్ళకు రాగం కూడా రాదు. వీళ్ళు పాడగలరు, కానీ వాళ్ళు పాడలేరు. ఏంటి తేడా? ఆ పాస్టర్ చేపించే ట్రైనింగ్. హల్లెలూయా. పాట పాడి 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 పాటలు నేర్పించేస్తాడు. వాక్యం చదివి తప్పులు చదివి చక్కగా చదివేస్తుంటాడు. హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రం. మరి గుడ్డివారి కనులను చెర నుండి విడిపించగలిగే శక్తి యేసయ్య దగ్గరే ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి దాని విషయమై అభిషేకిస్తున్నాడు. అభిషేకించబడ్డవారు గ్రుడ్డితనంలో ఉన్న వారి కనులు తెరిచే విధంగా వాడబడాలి. దేవుడు దాని కొరకు మిమ్మల్ని అభిషేకించాడు. కనుక దేవునికి స్తోత్రం. అదేవిధంగా 20వ వచనం 21వ వచనం లూకా సువార్త 4వ అధ్యాయం
ఆయన గ్రంథము చుట్టి ఆ. పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. యేసు ప్రభు అంటున్నాడు, బైబిల్ గ్రంథములో ఉన్నది ఏమైందనట, నెరవేరింది. యేసు ప్రభు జన్మించడంలో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు నెరవేర్చే దేవుడు. అందుకే యెషయా భక్తుడు ముందుగానే ప్రవచించాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, ఐజియా 7th chapter 14th verse. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. చూడండి, ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. యెషయా గ్రంథం ఎప్పుడు వ్రాయబడ్డది? యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించక ముందు, క్రీస్తుకు పూర్వం అనగా క్రీస్తు పుట్టక ముందు వ్రాయబడింది. నెరవేరింది ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన తర్వాత. యేసు ప్రభు ఎలా పుట్టాడు? కన్యకకు పుట్టాడు. ఎప్పుడు చెప్పబడ్డది? యేసు ప్రభు జన్మించక ముందే కొన్ని సంవత్సరాల పూర్వము చెప్పబడింది. అది మరి నెరవేరింది. ఆ నెరవేర్పులోనే ఈ రోజున అందరము కలిసి ఆనందిస్తున్నాం. ఒక బర్త్డే చేసుకుంటే ఇంటి వారు చుట్టుముట్టోళ్ళు చేసుకుంటారు, కానీ యేసు ప్రభు బర్త్డే యావత్ ప్రపంచము, హల్లెలూయా, సర్వలోక నివాసులు జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన జన్మ ఎంత గొప్పదో మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతుంది. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడు అని అర్థం. మరి మరియనే ఎన్నుకోబడ్డది ఎందుకు? ఆమె ఒక్కతే ఈ ప్రపంచంలో పరిశుద్ధురాలుగా కనబడింది. ఆమె ఒక్కతే పరిశుద్ధురాలుగా కనబడింది. దేవుని బిడ్డలారా, ఈరోజు పురుషులుగా ఉంటున్నవారు, స్త్రీలుగా ఉంటున్నవారు దేవుని యొక్క దృష్టిలో పరిశుద్ధులుగా కనబడుతున్నారా? ఒకవేళ కనబడకపోతే, మచ్చ, డాగు, కళంకము ఉన్నట్లయితే ఈ రోజున మీరు యేసయ్యని అడగండి. యేసయ్య, ఆ మరియ లాంటి పరిశుద్ధత నాకు దయచేయి, ఆ మరియ లాంటి పరిశుద్ధతను నాకు దయచేయి అని దేవుని అడగండి. దేవుడు ఆ పరిశుద్ధతను మీకు ఇస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఈ యొక్క మాటలను తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. అదే యెషయా గ్రంథంలో 29th chapter 19th verse. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బీదలు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. దీనులకు సంతోషము అధికమవుతుంది. ఎప్పుడవుతుంది? ఈ యొక్క క్రిస్మస్ పండుగ రోజు పేదవాళ్ళందరూ కూడా సంతోషపడతారు. వేరే టైంలో వారికి అలాంటి సంతోషం దొరకదు. ఈరోజు గొప్పోళ్ళు సంతోషపడుతున్నారు, దీనులు కూడా సంతోషపడుతున్నారు. వాళ్ళింట్లో స్టార్ వెలుగుతుంది, వీళ్ళింట్లో స్టార్ వెలుగుతుంది. వాళ్ళింట్లో పిండి వంటలు అవుతున్నాయి, వీళ్ళింట్లో పిండి వంటలు అవుతున్నాయి. హల్లెలూయా. అందరూ కలిసి ఏం చేస్తున్నారట? మనుషులలో బీదలు ఇజ్రాయెల్ యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. అది నెరవేరుతూ ఉన్నది. హల్లెలూయా. అందరూ కలిసి ఆనందిస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ రోజున మాట్లాడుతూ ఈ మాటలను తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా 4 మనం చూసుకున్నాం. 1 నలిగిన హృదయం అనే చెర, 2వది బంధింపబడిన అనే చెర,
మూడవది దుఃఖం అనే చెర. వీటిలో మనము మొదటిది మనం చూసుకున్నాం. రెండవది మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం అండ్ 3వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరియొక్కని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారిని అడగడానికి తన శిష్యులను పంపిస్తూ ఉన్నాడు. నువ్వేనా వచ్చేవాడివి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు 5వ వచనం యేసు ప్రభు అంటున్న మాట, గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రైజ్ ద లార్డ్. మొదటిదేమో నలిగిన హృదయము, రెండవది బంధింపబడే అనే చెర. బంధింపబడడం. మనుష్యుడు అనేక విధాలుగా బంధింపబడుతూ ఉన్నాడు. ఎలా బంధింపబడుతున్నారు? ఎవరినైనా పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని ఊరికేనే తీసుకెళ్ళారు. ఏమేస్తారు? సంకెళ్ళు వేస్తారు. ఇంకా చాలా డేంజర్ అయిన మనుషులకు చేతులకేస్తారు, కాళ్ళకేస్తారు, బంధించేస్తారు. ఆ వాళ్లను తీసుకొని వెళ్ళి బందీ గృహంలో బంధిస్తారు. ఎక్కడ బంధిస్తారు? బందీ గృహంలో బంధిస్తారు. అక్కడ ఏముంటుందండి? చీకటి, దోమలు కరుస్తూ ఉంటాయి. చెరసాలలో వేసిన వారికి సరైన సౌకర్యాలు ఉండవు. చాలా బాధ అక్కడ అనుభవించవలసి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నాకు జైళ్ళల్లో వెళ్ళిన వారు చెప్పారు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఇంట్లల్లో ఉన్నట్టు అక్కడ ఉండదు. అక్కడ చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళను ఆ జైల్లో వేసే ముందు మెడికల్ టెస్ట్ చేస్తారు. ఏమేమి వాళ్ళకు రోగం ఉందో, ఏమైనా వాళ్ళ లోపల ఏదైనా లోటుపాట్లు ఉన్నాయో ఆ మెడికల్ టెస్ట్లో తెలిసిపోతుంది. ఒకవేళ అన్నీ బాగుంటే వాళ్ళను త్వరగా జైలుకు పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ ఇంకొక టెస్ట్ ఉంటుంది. ఏంటి అనంటే వాళ్ళను నగ్నంగా బట్టలు విప్పేసి వాళ్ళను చేయవలసిన చెకప్ చేస్తారు. వాళ్ళని ముట్టరు, చేయరు. కానీ 3 సార్లు కూర్చోమని లేవమని, కూర్చోమని లేవమని చెప్తారు. దేవునికి స్తోత్రం. అక్కడ మెత్త ఉండదు, బెడ్ ఉండదు, మంచం ఉండదు, కుర్చీలు ఉండవు, ఏవి లోపలికి తీసుకొని పోనీయరు, బట్టలు కూడా తీసుకుపోనియవరు. పేస్ట్, బ్రష్, స్పూన్లు కూడా ఇవ్వరు. మన పని మనం చేసుకోవాలి. అనగా ఎంత కఠినమైన శిక్ష ఇది. జస్ట్ సింపుల్గా మీకు చెప్తున్నాను. అంత బాధ పెడతారు మనిషిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడి నుంచి కొంతమంది మాట్లాడతారు. అయిన తర్వాత ఒంటరి జీవితము ఆ బందీ గృహంలో ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి తలస్తాడు, నేనేం దోషిని కాదు కదా, నేనేం తప్పు చేయలేదు కదా, నాకెందుకు ఈ శిక్ష? అక్కడ చాలామంది కూడా ఉంటారు మంచి వాళ్ళు. అకస్మాత్తుగా వాళ్లకు ఆ విధంగా తటస్థిస్తుంది. దేవుని బిడ్డలారా, నీవు బందీ గృహములోకి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. అక్కడ భయంకరమైన దోమలు కరుస్తూ ఉంటాయి.
ఆడ ఓడమాస్ కానీ ఏదన్నా పెట్టుకొని దోమలు రాకుండా చేసుకోలేము. అక్కడ బాధపడవలసి వస్తుంది. ఏడుపు, దుఃఖము, ఎవరు చూడరు, ఎవరు పరామర్శించరు, ఎవరు నిన్ను ఆదరించరు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఒంటరి జీవితం ఎంత బాధ ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారికి ఏదో కొత్త దుప్పటిస్తారు, వాళ్ళు నేల మీదనే పడుకోవాలి. ఈ బందీ గృహంలో ఇలాంటి శిక్ష. ప్లేట్ ఒకటే, గ్లాస్ ఒకటే. ఏదో కొంచెం తెలిసిన వారు ఉంటే కొత్త ప్లేట్, కొత్త గ్లాస్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అక్కడ దొంగలు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, పెద్దవాళ్ళు కూడా, ముసలోళ్ళు కూడా ఉంటారు. అనగా అందరికీ ఒకేలాంటి శిక్ష. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు కూడా ఆయన్ను నమ్మిన తర్వాత తప్పులు చేస్తే, పాపం చేస్తే ఇదే శిక్ష. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి చెర, బంధింపబడిన దాంట్లో నుండి విడుదల నీకు కావాలంటే ఏ విధంగానైతే ఈ జైల్లో శిక్షిస్తున్నారో, గొప్ప తేడా ఏది లేకుండా నరకంలో కూడా అదే ఉంటుంది. దేవుడు ఎవ్వరిని అక్కడ సహించడు. నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తేనే తప్ప ఆ దేవుని రాజ్యంలోనికి ఎంటర్ కాగలవు, లేకపోతే మహా కష్టం. దేవుని నమ్ముకున్న వారు కూడా అన్ని తప్పు లెక్కలు చేస్తున్నారు, పాపం లెక్కలు చేస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు. కాబట్టి దేవుడు దానికి తగినట్లుగా శిక్ష. అక్కడ నరకంలో కాలుతుంటే కూడా నన్ను రక్షించు, ఆమె కాలుతుంటుంది, ఈయన కాలుతుంటాడు, ఆయన కాలుతుంటాడు, అంతా ఎవరి వాళ్ళు కాలుతుంటారు, లబో దిబో మొత్తుకుంటారు. కాబట్టి నో ఫర్గివ్నెస్. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ మాటలను తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు, బంధింపబడిన వారికి విడుదల ఇవ్వడానికి. హల్లెలూయా. ఎవరైతే బంధించబడుతున్నారో వారికి యేసు ప్రభుల వారు విడుదలనిస్తారు. మొదట నలిగిన వారిని విడిపిస్తున్నాడు, రెండవది బంధించబడిన వారికి విడుదలనిస్తున్నాడు, మూడవది దుఃఖమనే చెర. దుఃఖమనే చెర భయంకరంగా ఈ లోకంలో అనేకులకు దుఃఖము కలుగుతూ ఉంది. ఎలాంటి దుఃఖం? మీ కుటుంబంలో ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకో, నవ్వుతారా? దుఃఖం వచ్చేస్తుందండి, దుఃఖం వచ్చేస్తుంది. అక్కడ పడి ఆయన కొట్టుకుంటుంటాడు, ఆయన హాస్పిటల్ ఎవరు ఎత్తుకోపోతారు, కానీ నువ్వు వీడు ఏడుస్తుంటావు. ఇక్కడ ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో ఏమైందో ఏమో, హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ రాగానే ఇక్కడ ఏడుస్తుంటావు. ఆయన హార్ట్ అటాక్తో ఆయన బాధపడుతుంటాడు. అయ్యో నన్ను తీసుకుపోయే వాళ్ళు ఎవరు లేరు కదా అని ఆయన తణుకులాడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ నువ్వు ఏడుస్తూ ఉంటావు, దుఃఖపడుతూ ఉంటావు. కొండ చర్యలు విరిగి కింద కుటుంబాలు జీవిస్తుండగా అవన్నీ మీద పడి చనిపోతున్నారు. దుఃఖం. ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళందరూ ఏడుస్తున్నారు. దుఃఖం. దుఃఖం అనే చెర, ఏడుపు అనే చెర. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కొంతమంది మనుషులు మిమ్మల్ని ఏడిపించేవారు ఉంటారు. భర్త నిన్ను ఏడిపిస్తూ ఉంటాడు, లేకపోతే భార్య నిన్ను ఏడిపిస్తూ ఉంటుంది. ఇదొక చెర, దుఃఖం అనే చెర. కాబట్టి దేవునికి స్తోత్రం. నీవు ఏ చెరలో ఉన్నావో నాకు తెలియదు. ఫెయిల్ అయిపోతే దుఃఖం. నిజమే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎన్నో దుఃఖాలు మనుషులను బాధ పెడుతూ ఏడిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఏ చెరలో ఉన్నావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నలిగిన హృదయం అనే చెరతో ఉన్నావా? బంధింపబడిన చెరలో ఉన్నావా? దుఃఖం అనే చెరలో ఉన్నావా? గుడ్డితనం అనే చెరలో ఉన్నావా?
దేవుని మందిరానికి వచ్చిన వారు చదువు లేకపోయినా చదువుతారు వాక్యం. ఎలా? అది దేవుడిచ్చిన శక్తి. హల్లెలూయా. అది దేవుడు వారికి ఆ జ్ఞానం ఇస్తేనే చదవగలుగుతారు. ఖాళీ బైబిలే చదువుతారు, వేరే చదవనికి రాదు. మళ్ళా అది ఎవరిస్తున్న శక్తి? దేవుడు. హల్లెలూయా. కాబట్టి గురుడితనం అనే చెర నీకున్నదా? ఈరోజు దేవుని అడుగు, ప్రభువా నా కనులు తెరువు నాయనా, నేను కనులుండి నేను నీ మహిమను చూడలేకపోతున్నాను, దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు. ఈ లోకాన్ని బాగా చూస్తున్నారు, డ్రెస్సులు బాగానే కలర్ సెలెక్ట్ చేసి తీసుకుంటున్నారు, బంగారం తీసుకుంటున్నారు, మంచి చెప్పులు తీసుకుంటున్నారు, బాగుంది. కళ్ళున్నాయి కాబట్టి తీసుకుంటున్నారు. కళ్ళు లేని వాళ్ళు ఏ కలర్ కనిపిస్తుంది? వాళ్ళకి బట్టలు వేసుకోవడమే కనిపిస్తుంది, అంతే. కొత్తదా పాతదా తెలియదు. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కనులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు. నాలుకుండి పాడలేవా యేసు పాటలు, కనులుండి చెక్కలేవా యేసు మాటలు. నాలుకుండి పాడలేవా యేసు పాటలు, కనులుండి చూడలేవా లో నుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు. సరే, చెవులుండి వినలేకపోతున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున గురుడితనం అనే చెర నుండి నిన్ను విడుదల ఇవ్వకపోతున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చేయబోయే కార్యాలు మనుషులు ఎలాంటివో ఆయన చేస్తాడో ఈ వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయం 2, 3, 5 వచనాలలో కుంటితనం అనే చెర. నిన్న ఒక బ్రదర్ చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. 2 చేతులు లేవు, ఒక కాలు లేదు. 2 చేతులు లేవు, ఒక కాలు లేదు. ఆమెకు 2 పిల్లలు, 2 బిడ్డలు. పాపము, ఆమె అనాథ పరిస్థితి బ్రతుకుతూ ఉంది. అయితే ఒక ట్రస్ట్ దగ్గరికి కుంటుకుంటూ వెళుతుంది. వెళుతూ ఆమెకు ఆకలి అవుతుంది. ఆ ట్రస్ట్ దగ్గరికి పోయి నాకేమైనా సహాయం చేస్తారా అని అడుగుతుంది. ఆమె 2 చేతులు ఇక్కడికి కట్ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ ట్రస్ట్ లోపల నుండి ఆయన పరిగెత్తుకొని వచ్చి ఆమెకు మంచిగా అన్నం కలిపి తినిపిస్తున్నాడు. ఆమెకు తినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 2 చేతులు లేవు, నువ్వెట్లా తింటావు? ఎట్లా తింటావు? నీ అన్ననో, నీ భర్తనో, లేకపోతే మీ తమ్ముడో నీకు తినిపించవలసి వస్తుంది. పాపము, ఆమెకు అమ్మ ఒక్కతే ఉందట. నాన్న చనిపోయాడు, అమ్మ తినిపిస్తుందంట. ఆ ట్రస్ట్ ఆ బ్రదర్ రాస్తూ అడుగుతూ ఉన్నాడు, ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ నాకు ఒకటి మంచిగా అనిపించింది. ఆ బ్రదర్ ప్లేట్లో అన్నం తీసుకొచ్చి ఆమెను కూర్చునబెట్టి ఆమెకు తినిపిస్తున్నాడు. చాలా సంతోషం అనిపించింది నాకు. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా తినిపించారా? కొంతమంది తినిపించుకుంటారు, వేరే వాళ్ళు ఆమెకి నేను తినిపించాలన్నా, ఆమె తింటుందో తినదో ముందే మీకు డౌట్. ఇక ఆమె ఎక్కడ తింటుంది? దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, చూడమ్మా, ట్రస్ట్ ద్వారా నేను నీకు సహాయం చేస్తా, కానీ మొత్తం చేయలేను. నేను మొత్తము చేయలేను.
ఆ ట్రస్ట్ యజమాని అంటున్నాడు, నాకు చేతనైనంత చేస్తా, నాకు ఎవరైనా స్పాన్సర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తా, వాళ్ళతో నీకు సహాయం చేపిస్తా అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, దేవుడు అలాంటి వారిని కూడా కనికరిస్తూ ఉన్నాడు. కాళ్ళు లేవు, కుంటితనం అనే చెర. ఒక అమ్మగారు 11 సర్వీస్కి వచ్చింది. చాలా లావు ఉన్నది, పెద్ద మనిషి, 8 years ఉంటుంది. నేను ఆమె మీదికి ఎక్కి రాగానే నేను స్టన్ అయిపోయినా, షాక్ అయింది. అమ్మా, ఎంత ఎక్కి వచ్చేసింది ఆమె అని. వచ్చిన తర్వాత కూర్చున్నది. నేను ఆమె దగ్గరికి ప్రార్థన చేయడానికి పోయాను. బ్రదర్, నన్ను గుర్తుపట్టావా అన్నది. లేదమ్మా, నేను గుర్తుపట్టలేదు అని అన్నా. బ్రదర్, మీరు కింద రేకుల షెడ్లో నడిపించేటప్పుడు వచ్చిన బ్రదర్ అని అన్నది. అంటే అట్లనా అమ్మ, నేను గుర్తుపట్టలేదు. ఎంత చక్కగా కట్టేశావు మందిరము, దేవుడు నిన్ను ఎంత చక్కగా ఆశీర్వదించాడు పాస్టర్ గారు, నీవు నమ్మకంగా కష్టపడి సేవ చేసినావు, నీ ఎంబడి నేను సేవకు కూడా వచ్చినా అని అంటుంది ఆమె. అంటే నేనైతే గుర్తుపట్టలేదమ్మా, ఏమనుకోకు, నేను గుర్తుపట్టలేదని చెప్పి, చాలా ధన్యున్నమ్మా, నువ్వు మీ దాకా ఎక్కినవు, అసలు నీలాంటి వారు ఎక్కను కూడా ఎక్కరు, కానీ నువ్వు ఎక్కినవు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు నీ మందిరాన్ని చూస్తే సంతోషం అనిపిస్తుంది. నేను కిందికి మీదికి ఎక్కినా కానీ అసలు మర్చిపోయినా ఎక్కింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుడు మరి ఈ రోజున కుంటితనం అనే చెర నుండి విడిపిస్తున్నాడు. కుష్ఠరోగం అనే చెర. కుష్ఠరోగం ఉన్నవారిని ఎవరైనా తాకుతారా, ముడతారా? ఒక్కడు యేసు ప్రభు ముట్టాడు. హల్లెలూయా. నేను కూడా కొంతమంది కుష్ఠరోగులకు ప్రేజలాడిచ్చిన, ఇంత వేళ్ళే ఉన్నాయి. నాకు అనిపించింది, అయ్యో నేను చెయ్యిస్తే నాకు అంటుకుంటుందేమో అని. మీకున్న డౌటే నాకు కూడా ఉంటుంది, కానీ నేను ముట్టుకున్నా. ఎందుకంటే యేసయ్య శక్తి చాలా గొప్పది కాబట్టి ఆ కుష్ఠరోగమే పోవాలా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చిన. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు కుష్ఠరోగం అనే చెర నుండి ఆయన విడుదలనిస్తూ ఉన్నాడు. అయిన తర్వాత 7వది చెవిటితనం అనే చెర. చెవిటితనం అనే చెర. చెవులుంటాయి కానీ వినిపియదు లోపల. చెవులుంటాయి కానీ వినిపియదు. వాళ్ళ దగ్గర పోయి చెప్పాలి, దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అయినా ఏం చెప్పినావు అని అంటారు అంత చెప్పిన తర్వాత. కానీ ఇట్లా చూస్తుంటారు, అరే నువ్వు ఇప్పటిదాకా చూస్తున్నావు కదా అంటే నేను వినలేదు అని అంటది. అరే చూస్తున్నాను కానీ నేను వినలేదని అంటది. ఎందుకంటే నాకు వినిపించదు. చెవిటోని ముందర శంఖ మూదినట్లు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ రోజున మరి ఈ మాటలు మాట్లాడుతూ మనల్ని ఉత్తేజపరుస్తున్నాడు. చెవిటితనం నుండి విడుదల. చనిపోవట అనే చెర. చనిపోవడం అది కూడా ఒక చెరనే. చనిపోవడం ఒక సంతోషమా అండి? లేదు. చనిపోవడం కూడా ఒక చెర. మనిషి చనిపోతే కదలలేడు, మెదలలేడు. ఆ చెర ఆ విధంగా ఉంటుంది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున ఇన్ని చెరల గురించి మాట్లాడుతున్నాడు. 9వది బీదలనే చెర. బీదలనే చెర. పేదవారి దగ్గర ఎవరు కూర్చోరు, పేదవారితో మాట్లాడరు. మంచిగా చదువుకున్న వారితో, అందంగా ఉన్న వారితో, అలంకరించుకున్న వారితో మాట్లాడతారు, కానీ పేదవారితో మాట్లాడారు. ఆ పేదవారు అనుకుంటాడు, నాకేమైపోయింది ఈ పరిస్థితి, ఇలా ఉంది అని అనుకుంటారు. ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు అంటదంట, దేవుని మందిరానికి వచ్చిండ్రు చెట్లారా,
వచ్చి దగ్గరకు వచ్చి కూర్చొని ఆరాధన చేయండి అంటే అందరు దగ్గరకు వచ్చి కూర్చొని ఆ చెట్లు ఆరాధన చేస్తున్నాయంట. ఒక చెట్టు మాత్రం దూరం ఉన్నదట. ఒక చెట్టు దూరంగా ఉన్నదంట. అప్పుడు ఈయన అంటున్నాడంట, ఏందమ్మా అంత దూరం ఎందుకున్నావు? అయ్యా, నేను పండ్లు కాయను, నాకు మంచి కొమ్మలు లేవు, నేను అందంగా కూడా లేను, నేను ఎందుకు పనికిరాని దానను, నేను పేదదాన్ని, ఆ ముందలున్న చెట్లన్నీ చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి నేను ఎందుకు పనికిరాని దాన్ని అని ఆ చెట్టు అంటుందట. అప్పుడు ఈయన అన్నాడట, లేదమ్మా, నిన్ను పనికొచ్చే చెట్టుగా చేస్తా. హల్లెలూయా. నిన్ను పనికొచ్చే చెట్టుగా చేస్తా అన్నాడట. ఆ చెట్టే క్రిస్మస్ చెట్టు. హల్లెలూయా. పనికిరాని చెట్టును ప్రతి ఒక్కరూ పనికొచ్చేటట్లు చేసేసాడు. ప్రతి చర్చ్లో, ప్రతి ఇంట్లో మొత్తం ఎట్లా అలంకరించబడ్డది చూసిండ్రా? స్టార్స్ ఉన్నాయి, బెల్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి, దానికి సీరియల్ లైట్లు వేస్తున్నారు. అల్పమైనది ఆ చెట్టు, కానీ దాన్ని ముందు పెట్టి దాన్ని అలంకరించేశారు. నేను వంగలేను అని కూడా అన్నదంట. కాబట్టి దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలులో ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఈ యొక్క బెత్లెహేం అనే గ్రామము ఎందుకు పనికిరాని గ్రామం? ఎవరు ఆ గ్రామంలో నివసించరు. ఇప్పుడు అనేక గ్రామాలలో నుండి, అనేక ఊర్లలో నుండి పట్టణానికి వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారండి? పట్టణంలో అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి అన్ని ఊర్లలోకి వెళ్ళి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైనా బ్రతకగలరు. అదేవిధంగా బెత్లెహేము కూడా అదే ప్రకారం ఉన్నది. బెత్లెహేము ఎవరు కేర్ చేయని ఊరు, కానీ ఆ ఊరును దేవుడు ఎన్నుకున్నాడు. ఎక్కడ పుట్టాడు యేసు ప్రభు? బెత్లెహేములో. అందుకే ఆ బెత్లెహేం అంతా సందడి సందడిగా మారిపోయింది. ఆయన పుట్టినప్పుడు దగదగ దగదగదగ మెరిసిపోతున్నాడట. ఆ బాలుడు బాగా మెరిసిపోతున్నాడట. ఆ యొక్క ఊర్లో ఉన్న వారందరూ ఆ బాలుల్ని చూడడానికి ఒకరి మీద ఒకరు పడి వస్తున్నారట. ఆ గ్రామము తెలియని వారు కూడా అక్కడికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అది స్వల్పమైన గ్రామం. అది ఎక్కడుంది అని అంటే ఇజ్రాయిల్ దేశంలో ఉంది. అది ఇజ్రాయిల్ దేశంలో ఉంది. ఇజ్రాయిల్ దేశంలో ఈ బెత్లెహేం ఉన్నది. యెరూషలేం మందిరం కూడా ఇజ్రాయిల్ దేశంలోనే ఉంది. అక్కడికి వెళ్ళి 6-7 కిలోమీటర్లు ఈ బెత్లెహేం. ఆ యొక్క బెత్లెహేంలో హైలైట్ కావడానికి యేసు ప్రభు జన్మించాడు. అది కుగ్రామం. అక్కడ ఏమి సౌకర్యాలు ఉండవు. కొన్ని ఊర్లలో స్కూల్స్ పెట్టారు, కానీ చిన్న పిల్లలకు బస్సు సౌకర్యం లేదు, వాహనాల సౌకర్యం లేదు, టాయిలెట్ సౌకర్యం లేదు. అలా పిల్లలు 1-2-3 కిలోమీటర్స్ నడుస్తూ స్కూల్ వెళ్ళి చదువుతూ ఉన్నారు. అలాంటి గ్రామమైన ఈ బెత్లెహేము, యేసు ప్రభు ఆ గ్రామాన్ని ప్రేమించాడు, అక్కడ జన్మించాడు. దాని ద్వారా ఈ ప్రపంచమంతా కూడా
తెలిసిపోయింది ఆ గ్రామంలో యేసుప్రభు జన్మించాడని. మొట్టమొదటిగా స్టార్ వెలిసింది. జ్ఞానులు ఆ చుక్కను చూస్తూ ప్రయాణం అవుతూ ఉన్నారు. ఆ రోజుల్లో చుక్క పుట్టిందంటే ఎవరో ఒక మహారాజు పుట్టాడు అని అర్థమయ్యేది. ఒక గొప్ప రాజు పుడితే ఆ చుక్క పుట్టుతుండేది. అప్పుడు ఈ జ్ఞానులకు అర్థమై ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రయాణం చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 2 years. ఆడికెళ్ళి ప్రయాణం చేసి యేసు ప్రభువును కనుగొన్నారు. యేసు ప్రభువును చూడాలి అనంటే అక్కడ ఆ రాజు పర్మిషన్ తీసుకోవాలి. హేరోదు రాజు పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి అమెరికాకు పోవాలంటే ఈజీగా పోవచ్చు అనుకుంటున్నారా? నువ్వు ఇండియాలోనే తిరగగలుగుతావు. అమెరికాకు పోవాలంటే పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలా, ఇంటర్వ్యూ ఉంటుంది. అక్కడ పోతే స్టాంపింగ్ చేస్తారు. నీ పత్రాలు నీవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా వాళ్ళు చెక్ చేస్తారు. అవన్నీ చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అప్పుడు ఫ్లైట్ ఎక్కగలుగుతావు. లేకపోతే నో, ఎక్కలేవు, పోలేవు. అదే ప్రకారము తూర్పు దేశము నుండి ప్రయాణమైనారు వీళ్ళు. ఆ యెరూషలేములకు వెళ్ళాలి అని అంటే అక్కడున్న యూదా రాజు దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళి అక్కడ ఆగి, అయ్యా మరి ఈ నక్షత్రం వచ్చి ఈ యెరూషలేం మీద ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఆగింది, అయితే ఇక్కడ ఎవరో రాజు పుట్టాడు, మేము ఆయనని చూడడానికి వచ్చినాము అని అంటారు. అప్పుడు ఆ రాజుకు మనసులో అనుకుంటాడు, నేనే రాజును కదా, నాకన్నా ఇంకొక రాజు ఎవడు వాడు పుట్టినడు, మా వాడు బ్రతకడానికి వీల్లేదు మనసులో అనుకుంటుంటాడు. వాడు బ్రతకడానికి వీల్లేదు, వాడు నేనే రాజును అంటే నాకన్నా గొప్ప రాజు పుట్టాడా అని చెప్పి, సరే ఎక్కడ పుట్టాడో ఈ రాజుకు కూడా తెలియదు. ఎవరికి? హేరోదుకు తెలియదు. ఆయన పర్మిషన్ ఇస్తాడు, వెళ్ళు వెతుక్కోండి పోండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఆ నక్షత్రంలో చూస్తూ వెళ్తారు కాబట్టి ఆ తోక చుక్క అక్కడనే వాళ్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రేయర్ వారియర్ స్టార్ వెలుగుతుంది బయటికి. ఎక్కడుంది ప్రేయర్ వారియర్స్ చర్చ్ అని అంటే, అరే మెయిన్ రోడ్ మీద పోతుంటే స్టార్ కనిపిస్తుంది, అక్కడనే చర్చ్ అని అంటారు. అది రూట్ చూపిస్తుంది, దారి చూపిస్తుంది. అట్లనే స్టార్ వచ్చి ఇజ్రాయెల్ దేశం మీద ఆగుతుంది. వీళ్ళు ఆ స్టార్ను చూసి ఆ లోపలికి పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్తారు. వెళ్ళ ముందు రాజు అంటాడు, చూడయ్యా మీరు వెళ్తున్నారు మరి చూసేసి వచ్చేటప్పుడు మళ్ళీ నాకు చెప్పేసి వెళ్ళండి, నేను కూడా వెళ్ళి ఆయనను చూస్తాను అని అంటాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు అక్కడికి వెళ్ళంగానే దూత వాళ్ళు తీసుకొచ్చిన బంగారము, సాంబ్రాణి, బోలమును యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర పెట్టి సాగిలపడి నమస్కారం చేస్తారు. ఎవరండి వీళ్ళు? జ్ఞానులు, మంచి విజ్డమ్ కలిగిన వారు, తెలివి కలిగిన వారు. ఆ చిన్న బాలునికి ఎవరైనా మొక్తారా? చిన్న బాలునికి ఎవరైనా మొక్తారా? మీ కొడుకుని పట్టుకొని చిన్నోని మొక్తారా? పెద్దోన్నే మొక్కరు మీరు. బాలునికి సాష్టాంగపడి మొక్కుతున్నారంటే ఎంత మహిమ ఆయనలో కనబడుతుందో చూడండి. ఒకసారి మీరు ఇమాజిన్ చేయాలా, ఎంత తేజస్సు, ఎంత మెరుపులు, ఎంత మహిమ ఆ యొక్క బాలునిలో కనబడుతుందో చూడాలా. చూడండి, దేవదూతలు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు, తెల్లని వస్త్రాలు వేసుకున్నారు, బోరుల బొక్కలబడి నమస్కారం. హల్లెలూయా. జ్ఞానులు వారు తీసుకొచ్చిన గిఫ్ట్స్ని ఆయన పాదముల దగ్గర పెట్టి నమస్కారం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ మహిమ, ఆ తేజస్సు అది తట్టుకోలేక ఆ దేవుని దూత సువార్తను ప్రకటిస్తుంది. గొల్లలు వెళ్ళి మరి సువార్తను అనేక వీధులలో మరి ప్రకటించినారు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుగ్రామం ఏమైపోయిందనంటే అందులో నుండే ఏలబోవాడు వచ్చును అని మీకా ప్రవచించాడు. అది నెరవేరింది. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన అనేకులకు ప్రత్యక్షము అవుతున్నట్లుగా వాక్యాన్ని మనము చూడగలుగుతున్నాం. అనగా ఆ యొక్క పేద
గ్రామములో, బీద గ్రామములో ఆయన జన్మించాడు. బీదలనే చెర. ఆఖరిగా 10వది పాపమనే చెర. ఏం చెర? అబ్బో, ఇది మహా డేంజర్. మొదటి చెర నలిగిన హృదయం అనే చెర. 2వ చెర బంధింపబడిన చెర. 3వది దుఃఖం అనే చెర. 4వది గ్రుడ్డితనం అనే చెర. 5వది కుంటితనం అనే చెర. 6వది కుష్ఠరోగం అనే చెర. 7వది చెవిటితనం అనే చెర. 8వది చనిపోవుట అనే చెర. 9వది బీదలనే చెర. 10వది పాపం అనే చెర. ఈ పాపం అనే చెర మహాభయంకరం. దాని కొరకు యేసు ప్రభు జన్మించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మాథ్యూ 1st chapter 21st verse. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. పాపముల నుండి ఆయనే రక్షించును గనుక, పాపం అనే ఆయనే రక్షించును గనుక, పాపం అనే చెర నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. యేసు అంటే ఏంటండి అర్థము? రక్షకుడు. పాపం అనే చెర నుండి రక్షించడానికి యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించారు. ఒకవేళ ఆయన జన్మ లేకపోతే నీవు పాపముల చేత నరకానికి వెళ్ళిపోయేవాడవు, దానవు. ఆయన జన్మించడం వల్ల ఆయన మరి మనకు రక్షణ కలిగింది. ఈ రోజున మనమందరం కూర్చొని సంతోషించగలుగుతున్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఈ మాటలు మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తున్నాడు. 1 Peter 2nd chapter 22nd and 23rd verse. 1 పేతురు 2వ అధ్యాయం 22, 23 వచనాలు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చూడండి, ఏ పాపము ఆయనలో లేదు. మొదటిది. అయిన తర్వాత ఆయన పాపము చేయలేదు, యేసు ప్రభు వారు పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, యేసు ప్రభు నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడియు యేసు ప్రభును దూషించారు, బదులు దూషింపలేదు, బదులు ఆయన దూషించలేదు. ఆయన ఈరోజు నీవు దూషిస్తున్నావా? యేసు ప్రభువు దూషించబడ్డాడు, తిట్టబడ్డాడు, రకరకాలుగా ఆయనను అన్నారు. ఆయన బదులు అన్నాడా? దూషించాడా? ఏదైనా మాట అన్నాడా? లేదు, అనలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక, ఆయన శ్రమ పెట్టబడి, యేసు ప్రభు ఏమైనాడండి? శ్రమ పెట్టబడ్డాడు. అక్కడున్న యూదుల చేత రకరకాలైన శ్రమ ఆయన అనుభవించాడు. బెదిరింపక, ఆయన ఎవరిని బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను, తనను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. అనగా తను మరణమయ్యేంత వరకు తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు దేవుని నమ్ముకున్న నీవు కూడా యేసు ప్రభు వలె జీవించాలి. నీవు కూడా ఏ పాపము చేయకూడదు. నిన్నెవరైనా దూషిస్తే నీవు దూషించకూడదు. బదులు వారు తిడితే నువ్వు తిట్టకూడదు. వారు కొడితే నీ చెంప నీవు ఇస్తారా అమ్మ? అమ్మో, ఇంకొక చెంప, ఈ చెంప కొడితే ఆ చెంప కూడా బాధ కొడతా అంటారు. ఇక నువ్వు యేసు ప్రభు బిడ్డ ఎట్లయితావు? కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పాపం అనే చెరలో నుండి దేవుడు మరి విడిపించబడ్డాడు. ఇంకా చదవమ్మా. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి త్యాగాన్ని యేసు ప్రభు చేశాడు. తనను తాను ఆ శిలువ మీద మన పాపముల నిమిత్తమై
వ్రేలాడుతూ నలగొట్టబడి పొడవబడి ఉమ్మివేయబడి తన ప్రాణాన్ని అర్పించినాడు. కనుక దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు 10 చెరలను మనము చూసుకున్నాం. ఈ విధంగా ప్రవక్తలు కూడా చెరసాలలో బడినారు. ప్రవక్తలు అనగా దేవుని భక్తులు, దేవుని సేవకులు కూడా చెరసాలలో వేయబడ్డారు. ఎవరు అంటే మొట్టమొదటి వ్యక్తి యోసేపు. ఆదికాండము 39వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. 15వ వచనంలో వ్రాయబడ్డది. అయిన తర్వాత ఇర్మియా భక్తుడు కూడా చెరసాల్లో వేయబడ్డాడు. 38వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడ్డది. అయిన తర్వాత పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. అయిన తర్వాత పౌలు చెరసాల్లో వేయబడ్డాడు. అయిన తర్వాత రకరకాలుగా సాధు సుందర్ సింగ్ జైల్లో వేయబడ్డాడు. అయినా వాళ్ళు జైల్లో ఊరుకోలేదు. వారు ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ అనగా చెరలో వాళ్ళు వేయబడ్డారు. అయినప్పటికీ వాళ్లకు యేసుక్రీస్తు ద్వారా వారికి విడుదలను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున నీవు ఏ చెరలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈరోజు ఈ మాటల ద్వారా మీతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. కనుక మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము, దేవుడు మరి ఈ మాటల ద్వారా మరి మీరు బలపరచబడాలని, దేవుడు మీకు తోడుగా ఉండాలని ఈ మాటలను తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. ఎన్నో చెరలు మనిషిని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉన్నప్పటికీ యేసుక్రీస్తు జన్మ ద్వారా ఈ రోజున నీకు దేవుడు విడుదలనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు విడుదలనిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు నీవు స్వతంత్రుడవు అయినప్పటికీ ఆధ్యాత్మికంగా చెరపట్టబడిన జీవితాన్ని జీవిస్తున్నావా? దేవుడిని ఈరోజు అడుగుతూ ఉన్నాడు. చెరపట్టబడిన జీవితాన్ని నీవు జీవిస్తున్నావా? ఈరోజు ఆ విధంగా నీవు జీవిస్తే నీవు విడుదల పొందాలి. అందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. గనుక నేడు నీవు ఎటువంటి పాపము అనే చెరలో బంధింపబడి ఆనందం లేక ఆదరణ లేక జీవిస్తున్నావా? సరే, యేసునందు విశ్వాసం ఉంచు. ఎలాంటి విశ్వాసము? సంపూర్ణమైన విశ్వాసం. యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.